మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ డ్రాగన్ తో వచ్చేడాది జూన్ మీద దాడి చేయబోతున్నాడు. తర్వాత త్రివిక్రమ్ మేకింగ్ లో గాడ్ ఆఫ్ వార్ తో దండెత్తుతాడు. అది మోస్ట్లీ సంక్రాంతికి మొదలవ్వచ్చు. రెండు కూడా పాన్ ఏషియా పాన్ వరల్డ్ గేట్లు బద్దలు కొట్టే ప్రయోగాలే. అంతవరకు ఎన్టీఆర్ ప్లానింగ్ ఫ్యాన్స్ కి కూడా అర్థమైపోతోంది. కానీ ఆ తర్వాత ఏంటి? డ్రాగన్ మురుగన్ తర్వాత ఎన్టీఆర్ నెక్స్ట్ స్టెప్ ఎలా ఉండబోతోంది? దేవర సీక్వెల్ ఎలాగో ఉంటుంది ఆల్రెడీ అందరికీ క్లారిటీ ఉంది. ఒకవేళ అది ఇంకా హోల్డ్ లో పెట్టినా ఎన్టీఆర్ ముందున్న ఆప్షన్స్ ఏంటి? సుకుమార్ సీన్ లోకి వస్తాడా? కథ చెప్పి పెట్టిన సందీప్ రెడ్డి వంగనే ప్రాజెక్ట్ పట్టాలెక్కిస్తాడా? లేదంటే ఏదో మిరాకిల్ జరిగి 5వ సారి రాజమౌళితో ఎన్టీఆర్ సినీ సునామీకి రెడీ అవుతాడా? ఏం జరగబోతోంది? టేక్ ఎ లుక్. మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ నెక్స్ట్ అనే ప్రశ్నకు అర్థం లేదు. ఎందుకంటే డ్రాగన్, గాడ్ ఆఫ్ వార్ మురుగన్ అలా 2 ప్రాజెక్టులతో బిజీ అవుతున్నాడు. ఆల్రెడీ డ్రాగన్ 2 భాగాలుగా తెరకెక్కుతోంది. వచ్చే ఏడాది సమ్మర్ వరకు ఈ సినిమాతోనే సరిపోతుంది. తర్వాత త్రివిక్రమ్ మేకింగ్ లో గాడ్ ఆఫ్ వార్ మూవీ మొదలవుతుంది. ఆ వెంటనే దేవర సీక్వెల్ ఉంటుందా, మళ్ళీ దాన్ని హోల్డ్ లో పెడతారా అన్నది తేలాలి. మోస్ట్లీ గాడ్ ఆఫ్ వార్, దేవరా పార్ట్ 2 ప్యారలల్ గా తెరకెక్కుతాయి అనే ప్రచారం జరుగుతోంది. అదే కాస్త ప్రాక్టికల్ గా నిజానికి దగ్గరగా ఉన్నట్టు అనిపిస్తోంది. అయితే డ్రాగన్, గాడ్ ఆఫ్ వార్ మురుగన్, దేవరా 2 వీటి తర్వాత ఎన్టీఆర్ దారెటు. నెల్సన్ దిలీప్ మూవీ అసలు వార్తల్లోనే లేదు కాబట్టి మరో 2 ఏళ్ల తర్వాత ఈక్వేషన్స్ ఎలా ఉంటాయో చెప్పలేం. ఇక సందీప్ రెడ్డి, సుకుమార్, రాజమౌళి ఈ ముగ్గురిలో ఒకరితో మాత్రం ఎన్టీఆర్ సినిమా పక్కాగా ఉండే ఛాన్స్ ఉంది. ఆల్రెడీ సందీప్ రెడ్డి వంగ 5-6 సార్లు ఎన్టీఆర్ ను కలిశాడు, కథ చెప్పాడు. సో స్పిరిట్ అనగానే యానిమల్ 2 తీస్తాడా, అదయ్యాకే ఎన్టీఆర్ తో మూవీ ప్లాన్ చేస్తాడా అన్నది తను కమిట్ అయ్యే సినిమాలు, ఎన్టీఆర్ డేట్స్ దొరికే అంశాలను బట్టి ఉంటుంది. ఇక సుకుమార్ చాలా కాలంగా నాన్నకు ప్రేమతో తర్వాత మళ్ళీ ఎన్టీఆర్ తో కాంబినేషన్ రిపీట్ చేయాలనుకుంటున్నాడు. ఆల్మోస్ట్ 15 ఏళ్లు దాటింది వీళ్ల కాంబోలో ఆ సినిమా వచ్చి. సో రామ్ చరణ్ తో సుకుమార్ సినిమా అయిపోయిన వెంటనే ఎన్టీఆర్ ప్రాజెక్టు పట్టాలెక్కే ఛాన్స్ కూడా పుష్కలంగానే కనిపిస్తోంది. కానీ ఇక్కడే ఎన్టీఆర్ జర్నీని ఓ వ్యక్తి ఎఫెక్ట్ చేసేలా ఉన్నాడు. తనే దర్శక ధీరుడు రాజమౌళి. రాజమౌళితో కూడా ఎన్టీఆర్ కాంబినేషన్ రిపీట్ అయ్యేలా ఉంది. స్టూడెంట్ నెంబర్ 1, సింహాద్రి, యమదొంగ, RRR తర్వాత 5వ మూవీగా ఈ కాంబినేషన్ సెన్సేషన్ క్రియేట్ చేయొచ్చు. అది కూడా వారణాసి లాంటి పాన్ వరల్డ్ మూవీతో. గ్లోబ్ మీద రాజమౌళి దాడి చేశాక ఎన్టీఆర్ తో సినిమా తీస్తే లెక్కలు మారిపోతాయి. ఈలోపు తను కూడా డ్రాగన్, గాడ్ ఆఫ్ వార్ మురుగన్ తో పాన్ ఏషియా మీద దండెత్తబోతున్నాడు. కాబట్టి ఇది సూపర్ జంబో కాంబినేషన్ గా మారొచ్చు. సో రాజమౌళి నుంచి పిలుపొస్తే సుకుమార్, సందీప్ రెడ్డిని హోల్డ్ లో పెట్టి ఎన్టీఆర్ దర్శక ధీరుడితో సినిమా చేసే ఛాన్స్ ఉంటుంది. లేదంటే సందీప్, సుకుమార్ 2 ఆప్షన్లు రెడీగా ఉన్నాయి. ఇద్దరి ప్రాజెక్టులు ప్యారలల్ గా పట్టాలెక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి.